గుడ్ మార్నింగ్ అండి. మనం ఒక 1 వీక్ నుంచి కోవిడ్ జేఎన్1 వేరియంట్ గురించి ఎక్కువ వింటున్నాం. మనకు తెలుసండి ఆల్రెడీ కోవిడ్ అనేది ఆర్ఎన్ఏ వైరస్. దీంట్లో మ్యూటేషన్స్ కామనే. సో మనకి థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఒక సబ్ వేరియంటే జేఎన్ వేరియంట్. మనకి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇది మైల్డ్ డిసీజే కాజ్ చేస్తుంది. సో సివియారిటీ దీనికి తక్కువే ఉంటుంది. సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొచ్చి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లాస్ట్ టైం కోవిడ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఫీవర్ కానీ, రన్నింగ్ నోస్ కానీ, హెడేక్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, లేకపోతే బాడీ పెయిన్స్ కానీ, లేకపోతే కొంతమందికి లూజ్ మోషన్స్ కూడా ఉంటాయండి. తర్వాత మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఆర్టీపీసీఆర్ చేస్తామండి. ఆర్టీపీసీఆర్ చేసి జీనోమిక్ సీక్వెన్స్ చేసి కనుక్కుంటారు జేఎన్1 వేరియంట్ని. తర్వాత ఎవరెవరు టెస్ట్ చేసుకోవాలంటే ఒకవేళ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళుగా, సివియారిటీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, తర్వాత సికేడి పేషెంట్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, తర్వాత స్టీరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇమ్యూనోసప్రెసెన్స్ పైన ఉన్న వాళ్ళు కానీ, ఒకవేళ వాళ్ళకి ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే టెస్ట్ చేసుకోవాలండి. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ ఏం లేదు. కోవిడ్లో ట్రీట్మెంట్ ఎలాగ ఇచ్చామో అలాగే అండి. బేస్డ్ ఆన్ కేటగిరీస్ ట్రీట్మెంట్ ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. అసలు ఇది రాకుండా ఎలాగా నివారించంటే ఒకటి మాస్క్ ధరించడం వల్ల కానీ, హ్యాండ్ హైజీనిక్ కానీ, లేకపోతే క్రౌడెడ్ ప్లేసెస్లో ఎక్కువ వెళ్ళకపోకుండా ఉంటే కానీ, తర్వాత మంచి ప్రోటీనేషన్ డైట్ తీసుకోవడం వల్ల కానీ, తర్వాత ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ, లేకపోతే స్టీరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళు రొటీన్గా న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ కానీ తీసుకోవడం వల్ల, తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా, ఇప్పుడున్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ వ్యాక్సిన్ అయితే ఏం అవసరం లేదండి ప్రస్తుతానికైతే.